బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడి సాధారణ స్థితికి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచి చూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణ శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడి సాధారణ స్థితికి వచ్చిన అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేకపోయారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణ శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.